శతమానం భవతి. ఏంటమ్మా భార్గవి, ఇంత ఆలస్యంగా వచ్చావు? సారీ ఆంటీ, కొంచెం హాస్పిటల్లో లేట్ అయింది. ఏమైంది దీనికి? ఇంకా విషప్రభావం పనిచేయడం లేదేంటి? ఏంటమ్మా, విషం తిన్న మనిషి ఇంకా అలా నవ్వుతూ ఉందేంటని షాక్ అవుతున్నావా? నువ్వు విషం కలిపావని నాకు తెలుసమ్మా. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నేను విషం కలపడం ఏంటి? ఎందుకమ్మా ఇంకా నటిస్తావు? నువ్వేం చేసావో నేను మొత్తం చూశాను. ఇందాకటి నుంచి నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావో నాకు తెలుసమ్మా. నువ్వు కలిపిన విషయం రాధ తిని చచ్చిపోతుంది అనుకుంటున్నావు కదా, కానీ అక్కడ నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదు. ఆ స్వీట్స్ అన్నీ నేనే మార్చేశాను. సత్యం. అమ్మా జయ, మీ ఇంట్లో శ్రీమంతం జరుగుతుంటే నువ్వేంటి అంటీ ముట్టనట్టుగా అలా దూరంగా ఉన్నావు? ఇక్కడికి రా, రాధకి హారతివ్వాలి. నేనెందుకు లేపిన్ని? మీరందరూ ఉన్నారు కదా, మీరివ్వండి. జయ, ఎంతమంది ఉన్నా ఇంటి ఆడపిల్లలుంటే ఆ ఆనందమే వేరేగా ఉంటుంది. నువ్వురా. నా మొహం ఎందుకు చూస్తున్నావు? పిలుస్తున్నారు కదా, వెళ్ళి హారతివ్వు. చూసావా, నిన్నటి వరకు తనంటే పడని మనిషిలానే ఉంది. ఈ ఇంటి నుంచి పంపించేయడానికి ఎవరినో తీసుకొచ్చిందని ఊరంతా చెప్తున్నారు. అలాంటిది ఇప్పుడు తనే హారతిస్తుంది. ఎంతైనా కాలమహిమ. ఆవిడలా మాట్లాడొద్దు. తను చేసిన దాంట్లో తప్పేం లేదు కదా. ఆవిడ స్థానంలో ఎవరున్నా అలాగే ఆలోచిస్తారు. అదేంటమ్మా, నిన్ను అన్ని ఇబ్బందులు పెట్టింది కదా, నీకు జయప్రద మీద కోపం లేదా? ఎందుకండి కోపం? చెప్పాను కదా, ఆవిడ ఇంటి గురించి ఆలోచించారు. తన పుట్టింటి గౌరవం నిలబడాలనుకున్నారు. నేను గతాన్ని మర్చిపోయాను. నా జీవితంలో ఏం జరిగిందో నాకే తెలియదు. అలాంటిది ఈ ఇంట్లో నన్ను ఇంతలా ఆదరిస్తూ వీళ్ళందరూ ప్రేమాభిమానాన్ని పంచుతున్నారు. నేను ఈ ఇంట్లో ఉంటే ఈ ఇంటికి ఎక్కడ అప్రతిష్ట వస్తుందోనని ఇంటి గౌరవం గురించి ఆలోచించారే తప్ప ఆవిడికి నా మీద ఎలాంటి కోపం లేదు. మీరు ఆవిడ గురించి తప్పుగా మాట్లాడొద్దు. చాలా సంతోషం అమ్మా. నువ్వు అభిమానించే మనుషుల గౌరవాన్ని ఎలా నిలబెడతావో ఈ మాటల్లోనే అర్థమవుతుంది. నువ్వు నా ఇంట్లో ఉండడం మా అందరికీ సంతోషంగా ఉంది. నీ వల్ల మా ఇంటికి ఎలాంటి అగౌరవం రాదు. నువ్వు ఈ ఊర్లో ఉండాలని ఊరందరూ కోరుకుంటున్నారు. నీలాంటి మనిషి ఎక్కడున్నా
మంచే జరుగుతుంది. అమ్మా, వీళ్ళందరూ ఎంత మంచివాళ్లు కదా, మనల్ని ఎంత అభిమానంగా చూస్తున్నారు. నువ్వు చెప్పింది నిజమే. ఇలాంటి ఇంట్లో మనం ఉండడం ఎంతవరకు కరెక్టు నువ్వే ఆలోచించు. మనకెన్నో సమస్యలున్నాయి. ఇక్కడ మనం ఎక్కువ రోజులున్నామంటే అవన్నీ బయటికొస్తాయి. నిజమే అమ్మా, ఆ భయం నాకు ఉంది. మన కప్పులు చాలా ఉన్నాయి. ఎవరెప్పుడు ఫోన్ చేస్తారో తెలీదు. వీళ్ల ముందు కానీ అలాంటి ఫోన్ వచ్చిందంటే మన పరువు ఏమవుతుంది? హలో, ఏంటి మేడం, ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు? అదేం లేదండి, ఫోన్ సైలెంట్లో ఉంది, చూసుకోలేదు. ఈ కథలన్నీ మాకు చెప్పకండి. అప్పు తీసుకున్న వాళ్ళు ఇలాగే చెప్తారని మాకు తెలుసు. అప్పు అడగడానికి మాత్రం 100 సార్లు ఫోన్ చేస్తారు. మేము తిరిగి కట్టమని చెప్పి ఫోన్ చేస్తే సైలెంట్లో ఉంది, చూసుకోలేదు అని మాకే కథలు చెప్తారు. రేపు ఉదయం 10 గంటల వరకు మీకు టైం ఇస్తున్నాను. ఈలోగా మీరు ఇంట్రెస్ట్ కట్టకపోతే మాత్రం ఇంటికి వచ్చి గొడవ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంట్లో లేకపోతే మీరు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి మాట్లాడతా, జాగ్రత్త. ఎవరమ్మా ఫోను? ఆ అప్పిచ్చిన వాడేనా? అవునే, రేపు ఉదయం 10 గంటలకల్లా వడ్డీ కట్టకపోతే వచ్చి గొడవ పెడతానంటున్నాడు. మనం ఇంట్లో లేం కదా. కాని మనం ఇక్కడున్నాం కదా. వాడిక్కడికొచ్చి గొడవ పెడితే మన పరిస్థితి ఏంటి? పోనీ నీలిమని సాయం చేయమని అడుగుదామా? తను చెప్పింది కదా మన పరిస్థితి మారుస్తానని. తన తండ్రి ఫోటో గుర్తుపట్టి మనల్ని ఇంతలా ఆదరిస్తోంది. ఆ అమ్మాయి మాట వరుసగా మాట చెప్పినా మనం మాత్రం అలా అడగకూడదే. అది మర్యాద కూడా అనిపించుకోదు. తను ఎంతో మంచి మనసుతో నిన్నక్కగా నన్ను పెద్దమ్మగా చూస్తోంది. అలాంటి మనసున్న మనిషి దగ్గరికెళ్ళి మాకు డబ్బు సహాయం చేయమని అడిగితే ఏం బావుంటుంది? మన విషయాలు వాళ్ళకి తెలియకుండానే ఉంచుదాం. మీరేదో మాట్లాడుకుంటున్నారు, మేమేం డిస్టర్బ్ చేయలేదు కదా? అదేం లేదమ్మా, మేం మాట్లాడుకునేది ఏముంటుంది? మీ అందరి గురించే మాట్లాడుకుంటున్నాం. మా నీలిమ ఎంత అదృష్టవంతురాలో, ఇలాంటి ఇంటికి కోడలైపోతుందని నా కూతురికి చెప్తున్నానంతే. నీలిమ చాలా రోజుల నుంచి తనవారంటూ ఎవరూ లేరని బాధపడుతూ ఉండేదండి. అప్పుడే మా నాన్నగారు తనని దత్తత తీసుకున్నారు. తను మా మనిషి అయిందని తనకి చెప్పారు. అయినా సరే తన వాళ్ళంటూ కనిపించేసరికి నీలిమలో చాలా సంతోషం కనపడుతుంది. తను ఇంత హ్యాపీగా ఉండడం మేమెప్పుడూ చూడలేదు. మీలాంటి వాళ్లతో కలిసి ఉంటుంది కదా. నిజంగా మా చెల్లె అదృష్టవంతురాలండి. ఇంత మంచి కుటుంబంలో ఉంటే ఇంకా తన వాళ్ళు పరాయి వాళ్ళని ఎవరున్నారు? మీరు చెప్పింది నిజమే అండి. ఎంతైనా సరే ఇది తనకు అత్తవారిలే అవుతుంది. మేమందరం తన భర్త తరపు వాళ్ళం. కానీ మీరు మాత్రం తన సొంత రక్తం అవుతారు. అందుకే తనలో అంత సంతోషం కనబడుతోంది. అందరూ ఎప్పుడూ ఇలాగే ఇక్కడే కలిసుండాలని మేము కోరుకుంటున్నాం. సమయానికి మీరు కనిపించడం నిజంగా అదృష్టమని మేము భావిస్తున్నాం. మీరందరూ ఇక్కడున్నారా? నీ గురించే మాట్లాడుకుంటున్నాం. నా గురించా? అయినా నా గురించి ఏముంటుంది మాట్లాడుకోవడానికి? అదేంటమ్మా, వీళ్ళని మమ్మల్ని కలిపింది నువ్వే కదా. ఇన్నాళ్ళు మేం ఒంటరిగానే బ్రతికాం. ఇప్పుడు నీ వల్ల మాకు బంధువులొచ్చారు, మేము నీకు బంధువులమయ్యాం. అదే అందరికీ సంతోషంగా ఉంది అంటున్నారు. నిజం పెద్దమ్మా. ఇన్ని సంవత్సరాలుగా ఒకే ఊళ్ళో ఉంటున్నా ఎప్పుడూ ఎదురుపడకపోవటం నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఏదైతేనే మొత్తానికి అందరం కలిసాం. పదండి పెద్దమ్మ, భోంచేద్దాం. అలాగే రండి. పదమ్మా. పదండి.
భార్గవి, మీరు వెళ్ళకండి, మీతో మాట్లాడాలి. ఏంట్రాదా, ఏమన్నా అర్జెంటా? ఒక 10 నిమిషాలు ఉండండి, మీతో మాట్లాడాలి. అలాగే. ఎంతైనా పెద్దమ్మగారి మనసు ఎంతో పెద్దది కదా. రాధమ్మకు శ్రీమంతం ఎంత గొప్పగా చేశారో చూడండి. గొప్పవాళ్ల మనసు ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది. బావా, రాధకి డెలివరీ టైం దగ్గరికి వస్తుంది. ఒకరోజు ముందుగానే మనం హాస్పిటల్లో జాయిన్ చేయాలి. అప్పుడు అందరం తన దగ్గరే ఉండాలి. తప్పకుండా మురారి. చూసావు కదా, అత్తయ్యలో కూడా మార్పు వచ్చింది. తను ఎంతో అభిమానంగా చూసుకుంటున్నారు. ఇంత గ్రాండ్గా సీమంతం జరిపించారు. అందరం దగ్గర ఉన్నాం కాబట్టి ఎలాంటి భయమూ లేదు. తనకి డెలివరీ సమయంలో గతం గుర్తొస్తుంది అని ఇదివరకే డాక్టర్ చెప్పారు. నిజంగా ఏం జరిగిందో తనకు గుర్తొస్తాయి. అప్పుడు ఏం చేయాలనేది మనకు అర్థమవుతుంది. అసలు తనని ఎవరిలా మోసం చేశారో తెలుసుకోవాలి. నా రాధని బాధ పెట్టిన వాణ్ణి వదలకూడదు. చూడు మురారి, ఇప్పుడు అవేమీ ఆలోచించుకో. ఇక్కడ నా చెల్లెలు సంతోషంగా ఉంది. తప్పకుండా తను నీ జీవితంలోకి వస్తుంది. మీరు ఎప్పటికీ హ్యాపీగా ఉంటారనే నమ్మకం నాకుంది. నువ్వు ఇలాంటి ఆలోచనలేం పెట్టుకోకు. ఈ విషయం తనకు తెలిస్తే తను బాధపడుతుంది. సరేనా? చూసావమ్మా, నువ్వొకటి అనుకుంటే అది ఎప్పుడూ జరగలేదు. ప్రాణాలు తీయాలని అసలు నువ్వెలా అనుకున్నావు? తనకి చితి పేర్చాలి అని ఆలోచించావు, కానీ ఇప్పుడేమైంది? నీ చేతే హారతి ఇప్పించారు, తనకి మంగళహారతి పట్టేలా చేశారు. అదమ్మా మంచితనానికి వంచనకి ఉన్న తేడా. ముందు తెలుసుకో. రాధ మీద నీకు అభిమానం ఎక్కువైనట్టుంది. తనని వెనకేసుకొచ్చి నీ తల్లి నిలదీస్తున్నావు. చూడమ్మా, పగ పెంచుకోవడానికి నేనేం శత్రువుని కాదు. నేను మావయ్య జీవితంలోకి వెళ్ళాలి అని కోరుకున్నాను. తను ఆ స్థానంలోకి వస్తుంది కాబట్టి తన మీద నాకు కోపం ఉంది. కానీ ఒక్కటి ఆలోచించు, మొన్న రాధే చూడకపోతే ఆ నాటకం బ్యాచ్ వాళ్ళు నువ్వు తీసుకొచ్చిన మనుషులు చేసిన పనికి అసలు నా పరిస్థితి ఏమై ఉండేది? చూడు, నువ్వు అనవసరంగా చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండవు. ఏంటమ్మా, నేను చిన్నపిల్లనా? నేనేం చిన్నపిల్లని కాదు, పెళ్ళిడికొచ్చిన పిల్లని, అన్నీ తెలిసిన పిల్లని. నువ్వు చేస్తున్నది తప్పు అని నిలదీస్తున్న నీ కూతుర్ని, అది మర్చిపోకు. నిన్ను చెల్లెమ్మా, కార్తిక్ ఇక్కడున్నావా? అందరండి. చెల్లెమ్మా, తల్లి, చాందిని, రండమ్మా. ఏంట్రా వాసు, ఏంటా హడావిడి? హడావిడి అంటావేంటమ్మా? పెళ్లి పనులు ఎంత చేసినా తరగట్లేదు. ఎప్పుడెప్పుడు నా అల్లుడు నా కూతురు మెళ్ళో తాళి కడతాడా, కాలికి మెట్టెలు తొడుగుతాడా, నేను కన్యాదానం చేద్దామా అని ఆ శుభగడియ కోసం ఎదురు చూస్తున్నాను. ఇంకెంతరా, ఎటూ పెళ్లి సమయం దగ్గరకొచ్చింది కదా, ఆ 3 ముళ్ళు తొందరలోనే పడిపోతాయి. పడిపోతాయిరా. అయినా అందరూ రావాలి, ఆశీర్వదించాలి, అక్షింతలు వెయ్యాలి. అలా అందరూ రావాలంటే ముందు మనం ఆహ్వానించాలి, పెళ్లి కార్డ్స్ ఇవ్వాలి కదా. ఇదిగో చూడు చెల్లమ్మా, చూడు తల్లి, చూడు బాబు, ఇదిగో చూడు అమ్మా, ఇదిగో పెళ్లి పత్రిక. ఏమ్మా,
బాగుందా? బాగుందిరా. అవును మావయ్య, చాలా బాగుంది. శుభలేఖ మీద వీళ్ళిద్దరి ఫోటోలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నిజమేరా, కొన్నాళ్లుగా మనింటికి శాపం పెట్టినట్టుగా అన్ని కష్టాలు కన్నీళ్లే వచ్చాయి. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఒక శుభకార్యం ఈ ఇంట్లో జరగబోతుంది. మళ్ళీ మా అందరి ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయి. అమ్మా నీలిమా, నిజంగా నువ్వెంత అదృష్టవంతురాలివో, ఇంత మంచి వాళ్ళింటికి కోడలుగా వస్తున్నావు. రావడం ఏంటమ్మా? తన ఇంట్లోనే ఉంటుంది కదా. ఇప్పుడు అతిథిగా ఉంటుంది, రేపు పెళ్ళైన తర్వాత ఇంటి కోడలుగా మారుతుంది, అంతే కదా? భాను, ఈ ఇంటికి వెలుగువి నువ్వు. నీతోనే ఆ కాంతి పోయిందని మేమందరం బాధపడ్డాం. ఈ ఇల్లు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని అందరికన్నా ఎక్కువగా కోరుకున్నది నువ్వు. అలాంటి నువ్వు లేకపోయినా ఈ ఇంట్లో బాధుంటే నీ ఆత్మ శాంతించదని నాకు తెలుసు. నువ్వు అభిమానించే కార్తీక్ జీవితం బాగుండాలని, మా అందర్నీ నీ అంత ప్రేమగా చూసుకుంటున్న నీలిమనే వాడి జీవితంలోకి రావాలని నిర్ణయించుకున్నాం. ఇదిగో పెళ్లి ముహూర్తం కూడా పెట్టాం. తొలి శుభలేఖ నీ ముందు పెట్టాం. ఒరే, ఇది బాధపడాల్సిన సమయం కాదురా. ఈరోజు ఈ పెళ్లిలా జరుగుతుందన్నా, నీలిమలో ఇంత మార్పు వచ్చిందన్నా దానికి కారణం భానునే. తను ఎక్కడున్నా సరే ఈ వేడుకను చూస్తుందని, మీ ఇద్దరూ ఒకటవడాన్ని తను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తుందని మేమందరం నమ్ముతున్నాంరా. ఇంకా ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఏ అడ్డంకులు రాకుండా ఉండడానికి ముందు గుడిలో పూజ చేయించాలి. మీరన్నది నిజమేనండి. రేపు గుళ్ళో కూడా పూజ చేయిద్దాం. ఆ దైవానుగ్రహంతో ఏ ఆటంకం లేకుండా ఈ పెళ్లి జరుగుతుంది. ఏంట్రాదా, ఏం మాట్లాడాలని రమ్మన్నావు? డెలివరీ గురించే కదా? అవన్నీ మేం చూసుకుంటాం, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. పూర్వకాలంలో డెలివరీ అంటే తల్లి ప్రాణాలకి ప్రమాదం అనుకునేవారు. ఇప్పుడు మెడికల్లో చాలా మార్పులొచ్చాయి. ఎవరి ప్రాణానికి ప్రమాదం లేకుండా డెలివరీ జరిగిపోతుంది. ఏ ఆడదైనా తన తల్లి కాబోతున్న సమయంలో తన ప్రాణానికి ఏమవుతుందని బాధపడదు. తను ప్రాణంగా పెంచుకునే బిడ్డ సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది.
పురిటి నొప్పులు ఎంతగా బాధ పెట్టినా తల్లికి ఆనందంగానే ఉంటాయి కానీ బాధ అనుకోదు. నేనిప్పుడు ఆలోచిస్తుంది దాని గురించి కాదు. మరి దేని గురించి? అయినా మాతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అన్ని ఏర్పాట్లు మురారి గారు చూసుకుంటున్నారు కదా. అవునక్క, ఇది వరకు భువనేశ్వరి గారికి నీ మీద కోపం ఉన్నా ఈరోజు సీమంతంతో నీకు తెలుస్తుంది కదా ఆవిడ నిన్ను ఎంత గొప్పగా ఆదరిస్తున్నారో. ఇంకా నువ్వు దేని గురించి ఆలోచించక్కర్లేదు. మీ ఇంట్లో వాళ్ళు నీతో ఉండగా ఇంకా దేని గురించి అక్క నువ్వు ఇంతలా ఆలోచించేది? ఇది నా ఇల్లు కాదు. నేనెప్పటికీ ఇంట్లో ఉండిపోకూడదు. వీళ్ళంతా చాలా మంచివాళ్ళు. మురారి గారు చాలా గొప్ప వ్యక్తి. నన్ను ఎంతగా అభిమానిస్తున్నారో నాకు తెలుసు. కానీ దాన్ని అలసుగా తీసుకొని నేను ఇక్కడ ఉండిపోకూడదు. అందుకే డెలివరీకి ఒకరోజు ముందు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి మీరు నాకు సాయం చేయాలి. తనకసలేమీ జరగకుండా ఉండాలని ఆ స్వీట్ బాక్స్ తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టాను. అసలు నేను మీ ఇద్దరు ఈ గదిలో ఏం చేస్తున్నారు? అక్కడ అందరూ ఉన్నారు కదా, మీరిద్దరు ఇక్కడికొచ్చి ఏం మాట్లాడుకుంటున్నారు? అమ్మా, అయ్యో, ఈ స్వీట్ బాక్స్ ఇక్కడే ఉందేంటి? అయినా ఈ స్వీట్ అంటే మురారికి ఎంత ఇష్టమో వాడికి తినిపించాలి. ఉండండి. కిట్టయ్యా, కిట్టయ్యా, నీకిష్టమైన స్వీట్ తీసుకొచ్చాను. నా చేతులతో నేనే నీకు తినిపిస్తాను. నోరు తెరు.